అనికేత్ వర్మ ఈ క్రికెటర్ పేరు అందరూ విని ఉంటారు. మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ తరపున దుమ్మురేపాడు. మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ తను కొన్ని మంచి ఇన్నింగ్స్లతో రాణించాడు. దీంతో అందరికీ గుర్తుండిపోయే విధంగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఈసారి మాత్రం తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. చాలా మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో టీం 11 నుంచి కూడా పక్కన పెట్టేశారు. ఐపీఎల్ అంటేనే తీవ్ర పోటీ ఉంటుంది. 4 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదంటే ఖచ్చితంగా పక్కన పెట్టేస్తారు. అనికేత్ శర్మ విషయంలో కూడా ఇదే జరిగింది. లాస్ట్ ఇయర్ మెరుపులు మెరిపించిన అనికేత్ ఈ సంవత్సరంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే ఐపీఎల్ ముగిసి 2 వారాలు కూడా కాకముందే మంచి బ్యాటింగ్తో రాణించాడు అనికేత్ వర్మ. యాక్చువల్గా తనది సొంత స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో జరుగుతున్న T20 లీగ్లో తను రెచ్చిపోయాడు. 9 భారీ సిక్సర్లతో 5 ఫోర్లతో 39 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 220 కావడం విశేషం. ఇతనికి తోడు హిమాన్షు షెగ్డే కూడా 57 పరుగులతో రాణించాడు. దీంతో ఈ టీం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 197 పరుగులు చేసింది భోపాల్ లెఫార్డ్స్. అయితే అనూహ్యంగా ఈ జట్టు ఓటమి పాలైంది. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు బుందేల్ఖండ్ బుల్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను చేసింది. ఈ టీంలో పార్థ్ గోస్వామి అనే బ్యాట్స్మెన్ 53 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 101 పరుగులతో నాటౌట్గా నిలిచి తన టీంను గెలిపించాడు. 9 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో మరో చివరి బ్యాట్స్మెన్ భూమేష్ కూడా 13 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో ఈ జట్టు గెలిచింది ఈ ఇద్దరి బ్యాటింగ్ వల్ల.